ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మార్కర్స్ లాంటివన్నీ ఉంటాయి మనకి. రోజు ఎందుకో ఇవాళ ఒంట్లో బాగుండట్లేదు, ఈ మధ్య ఎందుకో వెయిట్ తగ్గిపోయాను, ఆకలి తగ్గిపోయింది, లేదు హెడేక్స్ వస్తున్నాయి, ఇట్లా ఏమైనా ఉంటాయి సార్? ఇవి మీరు జనరల్గా సిమ్టమ్స్ లక్షణాలు చెప్తున్నారు. ఈ లక్షణాలు అనేటివి క్యాన్సర్స్ కాకుండా ఇది రోబోటిక్ సర్జరీ సార్. మీరు ఒక మెషిన్ ఆపరేట్ చేస్తూ దాన్ని మెనూవర్ చేస్తూ అక్కడ ఇమేజ్ని బట్టి తీసుకెళ్ళి ఇన్సిషన్ చేయడం అనేది, అది ఎలా సార్, ఎలా వస్తుంది, ప్రాక్టీస్తో వచ్చేస్తున్నారు? బేసికలీ దాని రోబోటిక్ సర్జరీ అనే కంటే రోబోటిక్ అసిస్టెడ్. ఓకే, మీకు అంటే కొలతలు మెజర్మెంట్స్కి వాటికి మాత్రమే అది. సో మనము హ్యాండ్ని ఎలా మెనూవర్ చేస్తే, ఎలా తిప్పితే లోపల ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పటి లైఫ్ స్టైల్లో ఒక నిజంగానే అంటే ఈ రిపోర్ట్స్ కరెక్టేనా సార్? వాట్ ఈస్ ద సీరియస్నెస్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద కమింగ్ ఇయర్స్? సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది తగ్గింది హెచ్పివి వచ్చాక. ఇంతకు ముందు సర్వైకల్ క్యాన్సర్స్ అనేటివి మేము ఓవరాల్గా ఏమైనా అంటే కొన్ని మార్కర్స్ లాంటివి ఏమైనా ఉంటాయి మనకి. రోజు ఎందుకో ఇవాళ ఒంట్లో బాగుండట్లేదు, ఈ మధ్య ఎందుకో వెయిట్ తగ్గిపోయాను, ఆకలి తగ్గిపోయింది, లేదు హెడేక్స్ వస్తున్నాయి, ఇట్లా ఏమైనా ఉంటాయి సార్? ఇవి మీరు జనరల్గా సిమ్టమ్స్ లక్షణాలు చెప్తున్నారు. ఈ లక్షణాలు అనేటివి క్యాన్సర్స్ కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వచ్చే లక్షణాలు. మరి వీళ్ళు ఈ స్క్రీనింగ్ హెల్త్ చెక్స్ చేయించుకున్నప్పుడు దానికి ప్రతి క్యాన్సర్కి సంబంధించిన ఒక మార్కర్ అనేది, ఒక టెస్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టేట్ క్యాన్సర్ అనుకోండి, పిఎస్ఏ అంటారు. కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనుకోండి, సిఈఏ అంటారు. బ్రెస్ట్ క్యాన్సర్స్ అనుకోండి, దానికి ఒక మార్క్ CA-53 అంటారు. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కర్ ఉంటుంది. సో ఈ హెల్త్ స్క్రీనింగ్ ప్యాక్స్లో వీళ్ళకి అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి ఏదైనా ఉంటే చూస్తారు, లేదంటే ఫర్దర్ ఎవాల్యుయేషన్ అనేది అవసరం పడకపోవచ్చు. సార్, సర్జికల్ ఆంకాలజిస్ట్గా మీ జర్నీలో మీ మోస్ట్ ఛాలెంజింగ్ కేసు ఏమిటి ఇంతవరకు మీరు చేసిన కేసెస్లో? అట్లా మోస్ట్ ఛాలెంజింగ్ కేసు లాగా అట్లా అనిపించలేదండి. చాలా 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 కేసెస్, ఛాలెంజింగ్ కేసెస్ మేము హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి పెట్ స్కాన్స్, MRIs ఇవన్నీ చేసిన తర్వాత కూడా వన్స్ వి గో ఇన్సైడ్, లోపల ఆపరేషన్ అనేది మొదలుపెట్టిన తర్వాత కొన్ని న్యూ ఫైండింగ్స్ కనబడతాయి. సో టేబుల్ మీద కొన్ని సర్ప్రైజెస్ అనేటివి కనిపిస్తుంటాయి. సో వాటిని మనం హ్యాండిల్ చేసేటప్పుడు ఆ ఆస్పెక్ట్ అనేది ఛాలెంజింగ్గానే ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సార్, అంటే మీరు ఏదో ఒక గడ్డ తీయడానికి బయలుదేరారు, ఓపెన్ చేశాక వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక ఓవేరియన్ ట్యూమర్కి చేద్దామని వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పొట్ట వాల్ పైన అంతా నాడ్యూల్స్, మల్టిపుల్ నాడ్యూల్స్, అంటే చిన్న చిన్న గడ్డల్లాగా ఉండటము. తర్వాత వేరే చోట లివర్ అనేది ఇన్వాల్వ్ కావటము, లివర్ సర్ఫేస్ మీద కూడా రావటము. కోలోరెక్టల్ అంటే పెద్ద ప్రేగు మీద కూడా డిపాజిట్స్ రావటము. ఇట్లా అంతా కొత్త ఫైండింగ్స్ ఉన్నాయి. సో ఇట్లా ఫైండింగ్స్ ఉన్నప్పుడు దానికి తగ్గ ఆప్టిమమ్ ఆపరేషన్ అనేది చేసి రావాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది మా మీద ఉంటుంది. బాబోయ్. సో ఇలానే ప్యాంక్రెటిక్ క్యాన్సర్స్, ఈ ప్యాంక్రెస్ సంబంధించిన క్యాన్సర్స్, ఇవి కొన్నిసార్లు ఆపరేషన్ అప్పుడు ఈ పక్కలో ఉన్న రక్తనాళాలకి అంటుకుపోయి ఉండే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఇమేజింగ్లో మనకి తెలియదు, ఆపరేషన్ అప్పుడు మనకి ఆ రక్తనాళాలకు అంటుకుపోయే అవకాశం ఉంటుంది. సో అట్లాంటప్పుడు వీళ్ళకి ఫస్ట్ కీమోథెరపీకి పంపించాలా, లేకపోతే ఇప్పుడే ఆపరేషన్ అనేది ఆ వెజల్ని కట్ చేసి చేయాలా అనేది డెసిషన్ అనేది సర్జన్ మీద డిపెండ్ అవుతుంది. సో అలానే లివర్లో కూడా, లివర్ ఆపరేషన్స్ కూడా, ఈ ఆపరేషన్స్ అన్నీ ఈ ఓపెన్ పద్ధతిలో కాకుండా ఇప్పుడు మేమంతా ఈ మినిమల్ ఇన్వేజివ్, లాప్రోస్కోపీ, రోబోటిక్స్ అనేసి అడ్వాన్స్డ్ పద్ధతిలో చేయడం అనేది జరుగుతుంది. కానీ అంత కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ కొంతమందిలో ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. సో ప్రతి ఆంకాలజిస్ట్కి ఈ ఛాలెంజింగ్ అనేది ఆల్మోస్ట్ మంత్లీ ఆల్టర్నేట్ డే జరుగుతుంటుంది. సచ్ కొత్త లెర్నింగ్ ఇది రోబోటిక్ సర్జరీ సార్. మీరు ఒక మెషిన్ ఆపరేట్ చేస్తూ దాన్ని మెనూవర్ చేస్తూ అక్కడ ఇమేజ్ని బట్టి తీసుకెళ్ళి ఇన్సిషన్ చేయడం అనేది, అది ఎలా సార్, ఎలా వస్తుంది, ప్రాక్టీస్తో వచ్చేస్తున్నా? బికాస్ కళ్ళకి ఎదురకుండా ఉండి కత్తి పట్టుకుని చేయడం వేరు. నో ఇప్పుడు ఫస్ట్ రోబోటిక్ సర్జరీ అనేది ఎలా ఉంటుందంటే అండి, బేసికలీ దాని రోబోటిక్ సర్జరీ అనే కంటే రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అనడం బెటర్. ఓకే, మీకు అంటే కొలతలు మెజర్మెంట్స్కి వాటికి మాత్రమే అది.
అంటే ఇక్కడ మనం లాప్రోస్కోపీలానే పోర్ట్స్ వేస్తాం పొట్టలో, చిన్న చిన్న పోర్ట్స్ ద్వారా వేస్తాం. కానీ సర్జన్ నేను అవే ఉంటాను అనమాట, పేషెంట్ దూరంగా ఉంటాను అనమాట. అది యుల్ బి విత్ ద రోబోటిక్ మెషిన్ సిస్టంతో ఉంటాం మనం. సో మనము హ్యాండ్ని ఎలా మెనోవర్ చేస్తే, ఎలా తిప్పితే లోపల ఇన్స్ట్రుమెంట్స్ అలా తిరుగుతాయి. మరి దీని అడ్వాంటేజ్ ఏంటి ఓపెన్ సర్జరీ కంటే కూడా ఏంటి అని డిస్కషన్కి వస్తే, ఇది మన హ్యూమన్ హ్యాండ్ ఎంత రేంజ్కి తిరగగలదో దానికంటే ఎక్కువ రేంజ్ అనేటివి ఇన్స్ట్రుమెంట్స్ తిరుగుతాయి. అవును. సో అవి చాలా ఫైన్గా ఉంటాయి. తక్కువ స్పేస్, అంటే మనకు ఆపరేషన్ చేసేటప్పుడు చాలా తక్కువ స్పేస్ ఉన్నప్పుడు మనం హ్యాండ్ పెట్టలేం. ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు కూడా తక్కువ స్పేస్లో మనం హ్యాండ్ పెట్టలేం. సో అట్లాంటి భాగాలకు ఆపరేషన్స్ చేసేటప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా ఇన్వాల్యుబుల్ టెక్నాలజీ అవుతుంది. సో ఆ తక్కువ స్పేస్లో మనం కుట్లు కూడా వేయాలి. సో అట్లాంటి ఆపరేషన్స్కి లైక్ ప్రాస్టేట్ సర్జరీ, ఈ ప్యాంక్రెటిక్ క్యాన్సర్ సర్జరీ, ఇట్లాంటి రీకన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. అండ్ వీళ్ళకి రోబోటిక్ టెక్నాలజీ చేయటం వల్ల వాళ్ళకి డైరెక్ట్గా కొంతమందిని రూమ్కే షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఐసీయూ అనేది మేజర్ సర్జరీస్ చేసినప్పుడు కూడా డైరెక్ట్గా రూమ్ షిఫ్ట్ చేయడం జరిగిపోతుంది. సో అలాంటి అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఆ టెక్నాలజీ అనేది యూస్ చేయడంలో ఖచ్చితంగా పేషెంట్స్కి బెనిఫిట్ జరుగుతుంది. సో ఓవరాల్గా సార్, మరి క్యాన్సర్ బారిన పడకుండా ఇప్పటి లైఫ్ స్టైల్లో ఒక నిజంగానే అంటే ఈ రిపోర్ట్స్ కరెక్టేనా సార్? వాట్ ఈస్ ద సీరియస్నెస్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద కమింగ్ ఇయర్స్? అంటే 2030 ప్రతి ఇంట్లో క్యాన్సర్ కేసు ఉంటుంది అంటాం. భారతదేశంలో కూడా సర్వైకల్ క్యాన్సర్తో మరణిస్తే వాళ్ళు ప్రతి 8 మందిలో ప్రతి 8 నిమిషాలకు ఒకళ్ళు డయాగ్నోస్ అవుతున్నారు, మరణాలు ఇలా రకరకాల స్టడీస్ వస్తున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది తగ్గింది హెచ్పివి వచ్చాక. ఇంతకు ముందు సర్వైకల్ క్యాన్సర్స్ అనేటివి మేము చాలా ఎక్కువ చూసేవాళ్ళము. ఇప్పుడు ఆ ఇన్సిడెన్స్ అనేది తగ్గింది. దానికి అగెనిస్ట్గా ఈ గర్భాశయం యూట్రస్కి సంబంధించిన క్యాన్సర్స్ అనేటివి పెరిగాయి. సో దానివల్ల ఏంటంటే యూట్రస్కి సంబంధించిన క్యాన్సర్స్ ఎక్కువ మటుకు చాలామందికి అనేది సంక్రమించడం జరుగుతుంది. ఎక్కువ మటుకు లైఫ్ స్టైల్కి సంబంధించిన వాళ్ళు ఒబీస్గా ఉండడం కానీ, డయాబెటీస్ ఉండడం కానీ, బీపీ అన్కంట్రోల్ ఉండడం, థైరాయిడ్ మెడికేషన్స్ యూజ్ చేయడం, ఇట్లాంటి పలు కారణాల వల్ల యూట్రస్ గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్స్ అనేటివి ఎక్కువైనాయి. ఈ అర్బన్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువైంది. సో దానివల్ల హైజీన్ అనేది ఇంప్రూవ్ అయింది. హైజీన్ అనేది ఇంప్రూవ్ అయ్యేసరికి ఈ సర్వైకల్ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ అనేది తగ్గింది, కానీ యూట్రస్ సంబంధించిన క్యాన్సర్స్ పెరిగాయి. ఇప్పుడు సెర్విక్స్ సంబంధించిన క్యాన్సర్స్ అనేటివి రిమోట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళలో ఉంటుందన్నమాట. సో వాళ్ళలో చాలా ఆపరేషన్ చేసే స్టేజ్లో లేకుండా ఉండడము, వాళ్ళకి వేరే ట్రీట్మెంట్స్ చేయటం అట్లాంటివి చేస్తున్నాం. మన జీవితంలోంచి ఈ 5 తీసేసేయండి, ఎలిమినేట్ దెమ్ ఫ్రమ్ యువర్ డయట్ ఆర్ యువర్ లైఫ్ స్టైల్ ఆర్ ఫ్రమ్ యువర్ వాట్ ఎవర్ యువర్ లైఫ్ అంటే మీరు ఏం చెప్తారు సార్? 5 తీసేసేయంటే ఆ 5 ఏంటనే కదా మీరు అడిగేది. అవును. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెడెంటరీ లైఫ్. ఎప్పుడు అట్లనే ఉండి యాక్టివ్గా వర్క్ చేయకుండా, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకుండా, యోగా మెడిటేషన్స్ ఇట్లాంటివి ఏం లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఫస్ట్ స్టాప్ చేయాలి. సెకండ్ థింగ్ ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ అనేది ఉండకూడదు. వర్క్ ఎంతైనా చేయండి కానీ స్ట్రెస్ అనేది ఉండకూడదు. అంటే వర్క్ రిలేటెడే కావచ్చు, వర్క్ రిలేటెడ్ కాకపోవచ్చు, వేరే థింగ్స్ కూడా కావచ్చు. వాళ్ళు ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తుండొచ్చు, లేకపోతే వాళ్ళు ఒక హాస్పిటల్ రన్ చేస్తుండొచ్చు, వాళ్ళు ఒక కంపెనీలో వర్క్ చేస్తుండొచ్చు, వేరే రిలేటెడ్ ప్రెషర్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సో దేన్ని ఎంత ఈజీగా తీసుకొని మిగతావన్నీ డ్రాప్ చేసినట్లయితే అంత యాక్టివ్గా మైండ్ వర్క్ చేస్తుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి, వాళ్ళ కెరీర్లో ప్రోగ్రెస్ అనేది బాగుంటుంది. అది ఆ ప్రోగ్రెస్ కూడా ఎఫర్ట్లెస్గా అవుతున్నట్టు ఉంటుంది, ఏదో హార్డ్ వర్క్ చేసి ప్రోగ్రెస్ అవుతున్నట్టుగా ఏముంటుంది. సో ఎఫర్ట్లెస్ ప్రోగ్రెస్ అనేది ఏ హెల్దీ వే ఆఫ్ వర్కింగ్ అనేది. సో ఆ ఎఫర్ట్లెస్ అనేది ఉంటుంది. మీ ఎంతైనా ఎక్స్పాండ్ చేసుకోండి, మీకు ఏం ఎఫెక్ట్ అవ్వరు. సో స్ట్రెస్ అనేది ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ ఫుడ్కి వస్తే ఈ జంక్ ఫుడ్ అనేది మొత్తం స్టాప్ చేయడమే ది బెస్ట్ సొల్యూషన్. ఈ మొత్తం జంక్ ఫుడ్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ వాట్ ఎవర్ మేబీ ద కంపెనీ, ఎట్లాంటి కంపెనీ అయినా ఎవరైనా రన్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. ఈ ఇంట్లో చేసిన ఫుడ్స్ కూడా హెల్తీగా కుక్ చేసుకోవటము, ఈ తర్వాత ఈ ఫుడ్స్ మనం వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పర్చేస్ చేసేటప్పుడు చాలా కాన్షియస్గా కొనుక్కోవటము, వాటిని తీసుకొని వచ్చి ప్రాపర్గా కుక్ చేసి ఎక్కువగా స్పైసీగా చేసుకోకుండా టైంకి తినడం, టైంకి ఆహారం తీసుకోవటం. ఈ లేట్ నైట్స్ అనేటివి తింటే కూడా ఈ రిఫ్లెక్స్ అనేది ఎక్కువ వచ్చి ఫ్యూచర్లో అన్నవాహిక క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
సో 6:30, 7కి అంతా డిన్నర్ అనేది అయిపోవాలి. ఇంకా 7 తర్వాత ఇంకేం అసలు ఫుడ్ తీసుకోకూడదు అసలు. సో ఇట్లా ఫుడ్ తర్వాత ఇంకా వేరే ఇక హ్యాబిట్స్ జోలికి పోకూడదు. 5th వన్ ఈస్ హ్యాబిట్స్, అడిక్షన్స్ అవి ఉండకూడదు. స్మోకింగ్ ఆల్కహాలే కాదండి, ఈ గుట్కా, పాన్, చూయింగ్ కానీ, తర్వాత వాళ్ళు వర్క్ చేసే ఏరియాస్లో కూడా కొంచెం కాన్షియస్గా ఉండాలి. కొంతమందికి వాళ్ళు ప్రొఫెషనల్ హజార్డ్స్ అంటారు, వాళ్ళు వర్క్ చేసే పరిస్థితుల వల్ల కూడా కొన్ని క్యాన్సర్స్, ఈ బ్లాడర్ క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్స్, తర్వాత ఈ హెడ్ అండ్ నెక్లో మ్యాగ్జిలాకి సంబంధించిన క్యాన్సర్స్, ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ పాన్, గుట్కా వల్ల ఈ ఓరల్ క్యాన్సర్స్లో టంగ్ కావచ్చు, చీక్ కావచ్చు, అన్ని పార్ట్స్ ఓరల్ క్యావిటీలో. సో ఓరల్ క్యావిటీ మొత్తం దెబ్బతిని వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి ఒక క్యాన్సర్ వచ్చినందుకు మళ్ళీ ఇంకొక క్యాన్సర్ రాదని ఖచ్చితంగా చెప్పలేము వాళ్ళు, ఎందుకంటే లోపలంతా డ్యామేజ్ అయిపోతుంది. దాన్ని ఫీల్డ్ క్యాన్సరైజేషన్ అంటారు అనమాట. సో ఈ 5 జోలికి పోకపోవడం అనేది మంచిది. సో ఇవన్నీ 5 అనేది లిస్ట్ చేసి పెట్టుకుంటే అందరికి యూస్ఫుల్. సెడెంటరీ లైఫ్, అవాయిడ్ స్ట్రెస్, అవాయిడ్ జంక్ ఫుడ్, అండ్ వాటన్నిటితో పాటు అవాయిడ్ అడిక్షన్స్, గుడ్ స్లీప్. ఈ 5 సవ్యంగా ఉంచుకుంటే ఈ 5 థింగ్స్ ఉంటే క్యాన్సర్సే కాదు, వేరే ప్రాబ్లమ్స్ కూడా రావు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ మధు ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైస్ అండ్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్సెస్. తప్పకుండా ఐ థింక్ క్యాన్సర్ బారిన పడకూడదు ఎవరు అని చెప్పి ఆశిద్దాం. అలాగే రెగ్యులర్గా స్క్రీనింగ్కి వెళ్ళడం, ఒక ఏజ్ ప్రొఫైల్ దాటిన తర్వాత ముఖ్యంగా జెనెటిక్ ఒక వల్నరబిలిటీ ఉన్న వాళ్ళైతే మరింతగా చెక్ చేసుకోవడం చాలా అవసరం అని చెప్పి మీ డాక్టర్లు ఎప్పుడు చెప్తూనే ఉంటారు సార్. అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.